హలో ఎవ్రీవన్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి టూనా ఫిష్ అండ్ ప్రాన్స్ అనమాట. సో ఈ రెండు స్పెషల్ ఈరోజు నేను చేయబోతున్నాను నా స్టైల్లో. ఎలా ఉంటుందో చూసేద్దాం వచ్చేయండి. బయట ఎంత క్లీన్ చేసినా ఇంటికి వచ్చిన తర్వాత మనం కూడా క్లీన్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, లెమన్ వేసేసి మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఉప్పు, కారం, పసుపు, కొరియండర్ పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా, దాంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నది, వాటితో పాటు కొంచెం ఆయిల్ వేసేసి ముక్కలకంతా మసాలా పట్టేట్టు కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. యాక్చువల్లీ టూనా ఫిష్ అనేది ఫ్రై బాగుంటుంది, కానీ నాకెందుకో పులుసు తినాలనిపిస్తుంది. నా స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్ వచ్చేసి ఒక కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి అది వేడెక్కిన తర్వాత జీరా, ఆనియన్, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ప్యూరీని యాడ్ చేసేయండి, లేదా సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. కొంచెం మగ్గాక ఉప్పు, కారం, పసుపు, కొరియండర్ పౌడర్, గరం మసాలా అండ్ ఆల్సో ఫిష్ మసాలా యాడ్ చేసుకొని కొంచెం పుదీనా యాడ్ చేసి కావాల్సినంత పులుపుతో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. దాంతో పాటు 2 గ్లాసుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మరిగేదాకా వెయిట్ చేయాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ ఫిష్ ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, సో అది తీసుకొచ్చేసి యాడ్ చేసేయాలన్నమాట. సో కొంచెం మెల్లిగా కలుపుకోవాలి, లేదంటే అవి చితికిపోతాయి. ఇప్పుడు 10 to 15 మినిట్స్ వరకు సిమ్ లో పెట్టేసి వదిలేసేయాలి. ఇంకా లాస్ట్ లో కొంచెం ఫిష్ మసాలా యాడ్ చేసేసి అలా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తగిలించాలన్నమాట. అండ్ ఇంకా మన సూపర్ టేస్టీ చేపల పులుసు రెడీ.